Good morning viewers. I hope you are all doing well. Welcome to Telugu One Academy Daily Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం కొన్ని ముఖ్యమైన అంశాల మీద డిస్కషన్ చేద్దామండి. అవి ఏంటంటే యుఎన్హెచ్ఆర్సీలో ఒక రెజల్యూషన్ జరిగింది రష్యాకి అగెన్స్ట్గా, దానికి సంబంధించిన విషయం మీద. అండ్ కవచ్ అనే ఒక సిస్టమ్ని నిన్న లాంచ్ చేశారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. అదేంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనే సంబంధించిన విషయం మీద. అలాగే ఎస్డిజి ఇండెక్స్ రిపోర్ట్ నిన్న రిలీజ్ అయిందండి. అదేంటి, మన ఇండియా ర్యాంక్ ఏంటి, ఎవరు టాప్ చేశారు, ఇలాంటి విషయాల మీద. అండ్ అబుచరీస్ అండ్ ఫైనలీ ఎంసీక్యూస్, దీనికి సంబంధించిన విషయాల మీద మనం ఈరోజు డిస్కషన్ చేస్తాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, which is UNHRC's resolution against Ukraine. India abstains from Human Rights Council vote to probe Russia's actions. And మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం, టీవీస్లో వింటూనే ఉన్నాం ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుందని, అక్కడ చాలామంది సివిలియన్స్ చనిపోతున్నారని. అలాగే మన ఇండియన్స్ని ఇండియాకు రిటర్న్ తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అనే ఒక ప్రోగ్రామ్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని ఇలా చాలా వింటూనే ఉన్నాం. అక్కడ దానికి సంబంధించిన విషయం మీద యుఎన్హెచ్ఆర్సీలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారండి. అది ఏంటంటే రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ సివిలియన్స్ మీద దాడులకు పాల్పడుతున్నాయని, చాలామందిని చంపేస్తున్నాయని, అండ్ అలాగే చాలామంది దేశం వదిలి వెళ్ళిపోవడానికి కారణం అవుతున్నాయని చెప్పి యుఎన్హెచ్ఆర్సీలో 47 మెంబర్స్తో ఉన్న యుఎన్హెచ్ఆర్సీలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి ఇండియన్ గవర్నమెంట్ నిన్న అందులో మెంబర్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ యుఎన్హెచ్ఆర్సీలో ఒక మెంబర్ అయిన ఇండియన్ గవర్నమెంట్ నిన్న ఆ ఓటింగ్కి దూరంగా ఉందండి. ఇట్స్ బీన్ అబ్స్టైన్డ్, దూరంగా ఉంది. ఎందుకు అబ్స్టైన్ అయింది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. The resolution has strongly condemned aggression by Russians on civilians and killing of civilians and displacement of 6,60,000 people from Ukraine to neighboring countries. Neighboring countries కి ఇన్ని లక్షల మంది పారిపోవడానికి మరియు సివిలియన్స్ కిల్లింగ్స్ మనం న్యూస్ పేపర్లో చూసాం. యుక్రెయిన్ గవర్నమెంట్ ప్రకటించి దట్ ఈస్ 7,000 సివిలియన్స్ వేర్ కిల్డ్ అని. ఇంతమంది చనిపోవడానికి గల కారణమైన రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ మీద యుఎన్హెచ్ఆర్సీలో వెస్టర్న్ గవర్నమెంట్స్, ఎవరైతే యుఎన్హెచ్ఆర్సీలో ఉన్న అదర్ వెస్టర్న్ గవర్నమెంట్స్ ఒక రెజల్యూషన్ పాస్ చేశారండి. ఆ రెజల్యూషన్ సక్సెస్ఫుల్గా పాస్ అయింది విత్ 32-2 ఓటింగ్ మీద పాస్ అయిందండి. అందులో 2 కంట్రీస్, రష్యా అండ్ ఎరిట్రియా వేర్ ద 2 కంట్రీస్ హూ ఆర్ అగేన్స్ట్ ద రెజల్యూషన్ అండ్ 13 కంట్రీస్ వేర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ద ఓటింగ్. దే ఆర్ ఇండియా, చైనా, కజకిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఇలాంటి కంట్రీస్, వెనెజులా, ఇలాంటి కంట్రీస్ దాని నుంచి ఓటింగ్ నుంచి అబ్సెంట్ అయ్యారండి. బట్ స్టిల్ ద రెజల్యూషన్ వాస్ బీన్ పాస్డ్ విత్ 32-2 ఫేవర్ విచ్ ఈజ్ అగేన్స్ట్ రష్యా అండ్ ఫేవర్ టు యుక్రెయిన్. నిన్న క్వాడ్ మీటింగ్ కూడా జరిగిందండి. దీనికి సంబంధించిన విషయం మీద క్వాడ్ మీటింగ్ కూడా జరిగింది. అందులో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పాల్గొన్నారు. స్టిల్ మనం క్వాడ్ మీటింగ్ జరిగిన తర్వాత యుఎస్ ఇంత ప్రెజరైజ్ చేస్తున్నా మనం మాత్రం దీనికి సంబంధించి రష్యాకి అగెయిన్స్ట్గా యుఎన్లో కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానివ్వండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కానివ్వండి, లేకపోతే IAEA దట్ ఈస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విచ్ ఈజ్ ఇన్ వియన్నా, ఈ 4 ప్లేసెస్లో జరిగిన మోషన్స్కి మనం అబ్సెంట్ అయ్యాం. ఎందుకు? రష్యా అండ్ యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనం ఒక స్టాండ్ తీసుకోవాలి, ప్లస్ ఇంతమంది చనిపోతున్నారు. బట్ స్టిల్ అయినా మనము ఆ మోషన్స్కి ఫేవర్గా ఓట్ ఎందుకు వేయలేకపోతున్నాము? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి యుఎస్ఎస్ఆర్ కానివ్వండి, దాని తర్వాత కాలంలో రష్యా కానివ్వండి, మనం నిలదొక్కుకోవడానికి, మనం కష్టాల్లో ఉన్న సమయంలో చాలా హెల్ప్ చేసేయండి. ఈవెన్ ఫ్రమ్ 1947 టు 1991 యుఎస్ఎస్ఆర్ వాళ్ళు బేసిక్గా మెయిన్గా 1971 యుద్ధం సమయంలో వెన్ యుఎస్ఏ, బ్రిటన్ అండ్ పాకిస్తాన్ వేర్ ఇన్ అన్ అలయన్స్ అండ్ కేమ్ అగేన్స్ట్ ఇండియా, చెన్నై పోర్ట్ని అటాక్ చేయడానికి, బే ఆఫ్ బెంగాల్లో ఇండియన్స్ని అటాక్ చేయడానికి వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని పంపించినప్పుడు రష్యన్ సబ్మరైన్స్ అండ్ న్యూక్లియర్ సబ్మరైన్స్, మెయిన్గా న్యూక్లియర్ సబ్మరైన్స్ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు పంపించి మనకు ఆ యుద్ధంలో మనం ఓడిపోకుండా కాపాడాయండి. అది ఒక్క రీజనే కాదు, మనకు మిజైల్స్ టెక్నాలజీస్ అందివ్వడంలో కానీ ఏ దేశం ముందుకు రాని సమయంలో రష్యన్స్ ముందుకు వచ్చారండి. రష్యన్స్ సపోర్ట్ ద్వారానే వాళ్ళ మిజైల్ టెక్నాలజీస్ యూజ్ చేసి
యూజ్ చేసి అండ్ మన టెక్నాలజీ కొంచెం యాడ్ చేసి మనం బ్రహ్మోస్ మిజైల్ అనే దాన్ని తయారు చేసామండి. ఇప్పుడు వీఆర్ ఈవెన్ ఎక్స్పోర్టింగ్ ఇట్. అది కంబైన్డ్ టెక్నాలజీ అండి. బట్ రష్యన్స్ వేర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఈవెన్ గగన్యాన్లో భాగంగా మనం ఆస్ట్రోనాట్స్ ఆకాశంలోకి పంపించాలనుకున్న సందర్భంలో కూడా మన ఆస్ట్రోనాట్స్ని ట్రైనింగ్ కోసం ఎక్కడికి పంపించామండి? మనం రష్యాకే పంపించామండి. అలా వేరియస్ రీజన్స్ మన స్ట్రాటజిక్గా కానివ్వండి, చారిత్రాత్మకంగా కానివ్వండి, మనకు రష్యాతో ఉన్న సంబంధాల మూలంగా ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతుందండి. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు బీ న్యూట్రల్ బై అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఓటింగ్. బట్ ఇలాంటి సందర్భాల్లో మనం ఒక న్యూట్రల్ పొజిషన్ తీసుకుంటాం, అబ్స్టైన్ అవుతాం ఓటింగ్ నుంచి అని చెప్తే అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనం రష్యాకు ఫేవర్గానే ఉన్నట్టుగానే అర్థం చేసుకుంటుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కవచ్. ద ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ వాజ్ డిజైన్ టు హెల్ప్ ద రైల్వేస్ అచీవ్ జీరో యాక్సిడెంట్స్. మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నామండి, దేశంలో రైల్వే యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినా ఇంతకుముందు చాలామంది చనిపోయేవారు, చాలామంది క్షతగాత్రులు ఉండేవాళ్ళు. రైల్వేస్ పట్టాలు తప్పడం కానివ్వండి, రైల్వేస్ రెండు ట్రైన్స్ గుద్దుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాల వల్ల చాలామంది ఇండియాలో చాలామంది మృత్యువాత పడుతూ ఉండేవారు. దానికి ఒక సొల్యూషన్గా ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ రైల్వేస్ కవచ్ అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చాయండి. కవచ్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ విచ్ వాజ్ డిజైన్ టు హెల్ప్ రైల్వేస్ అచీవ్ జీరో యాక్సిడెంట్స్. అసలు ఇండియన్ రైల్వేస్లో అసలు యాక్సిడెంట్సే కాకుండా ఈ కవచ్ అనే ఆటోమేటిక్ సిస్టమ్ని తీసుకొచ్చారండి. దీనికి సంబంధించిన ట్రయల్స్ నిన్న మన సికింద్రాబాద్ డివిజన్లో జరిగాయండి. అది ఎలా జరిగాయంటే దీనికి అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ గారు అండ్ CEO ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కూడా అటెండ్ అయ్యారండి. రెండు ట్రైన్స్ ఒకటే లైన్లో వచ్చాయండి. బట్ స్టిల్ దే హ్యావ్ నాట్ కొలైడెడ్. దీన్ని మన కవచ్ స్పీడ్ కంట్రోల్ చేసి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ వాడి కవచ్ సిస్టమ్ అనేది ఈ రెండు ట్రైన్స్ని ఆటోమేటిక్గా 380 మీటర్స్ దూరంలోనే ఆపేసిందండి, వితౌట్ ఎనీ మాన్యువల్ ఇంటర్ప్రిటేషన్. మాన్యువల్గా ట్రైన్ డ్రైవర్ ఇంటర్వెన్షన్ లేకున్నా కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ రెండు ట్రైన్స్ కొలైడ్ అవ్వకుండా దాన్ని మెకానిజం యూజ్ చేసి 380 మీటర్స్ దూరంలోనే ఆపేసిందండి. అదే మాత్రమే కాకుండా ఇంకో 2 రకాలమైన టెస్ట్ ఈ కవచ్ సిస్టమ్ మీద చేశారండి. అవి ఏంటంటే, ఒకటి మన రెడ్ సిగ్నల్. మనం ట్రైన్స్లో చూస్తున్నాం, మనం వెళ్తున్నప్పుడు చాలా ప్లేసెస్లో రెడ్ సిగ్నల్స్ పడి ట్రైన్స్ ఆగిపోతూ ఉంటాయండి. దాన్ని డ్రైవర్ అది చూసి ఆపుతూ ఉంటాడు. ఒకవేళ డ్రైవర్స్ దాన్ని చూడకపోయినట్టయితే, మిస్ చేసినట్టయితే రెడ్ సిగ్నల్ నుంచి మనం క్రాస్ చేసి ముందరికి వెళ్ళిపోయి మళ్ళీ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో అలాంటి వాటిని కూడా ఈ కవచ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా గుర్తించి, ఒకవేళ డ్రైవర్ దాన్ని గుర్తించలేని సమయంలో ఆటోమేటిక్గా గుర్తించి నిలిపివేస్తుందండి. దానికి సంబంధించిన టెస్టింగ్ కూడా నిన్న జరిగాయి. అలాగే మన రైల్వే క్రాసింగ్స్ దగ్గర ట్రైన్ వస్తుంది అని చెప్పడానికి ఒక సౌండ్ అండ్ అలారమ్స్ మోగిస్తారండి ట్రైన్ డ్రైవర్స్. దాన్ని కూడా ఆటోమేటిక్గా నిన్న కవచ్ సిస్టమ్ ద్వారా చేసి చూశారు. ఈ మూడు చాలా సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. సో కవచ్ సిస్టమ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇండియన్ రైల్వేస్ అండి. అలాగే ఈ కవచ్ సిస్టమ్ అనేది చాలా ఎకనామికలీ చాలా ఫీజిబుల్ అండి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. The Kavach will be the world's cheapest automatic train collision protection system అండి. ఇలాంటి ప్రొటెక్షన్ సిస్టమ్ కావాలంటే వరల్డ్ వైడ్గా ఒక్కొక్క కిలోమీటర్కి 2 crores రూపీస్ ఖర్చు అవుతుందండి. బట్ మన ఇండియన్ రైల్వేస్ ఇంజనీర్స్ బేసిక్గా ఇండియన్స్ అంటేనే చీపెస్ట్ మోడ్ ఆఫ్ కాస్ట్లో ఏదైనా తయారు చేయడం అని మన ఇస్రో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నిరూపిస్తున్నారండి. ఇప్పుడు ఇండియన్ రైల్వే ఇంజనీర్స్ కూడా అదే నిరూపించారు. ప్రపంచం మొత్తంలో 2 కోట్ల రూపాయలు పర్ కిలోమీటర్ ఖర్చు అయ్యే టెక్నాలజీని మన వాళ్ళు 50 లక్షల రూపాయలకే తయారు చేశారండి. దిస్ టెక్నాలజీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ 2000 kilometers of network will be brought under Kavach for safety and capacity augmentation in 2022 and 23. 2022-23 బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ కవచ్ అనే ప్రోగ్రామ్ గురించి అందులో మెన్షన్ చేశారండి. ఏమనంటే 2000 kilometers ఆఫ్ రైల్వే నెట్వర్క్స్కి ఈ కవచ్ సిస్టమ్ అనేది ఈ సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని చెప్పి ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దాన్ని స్టార్టింగ్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ సంవత్సరంలో 2000 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్స్కి ఈ కవచ్ సిస్టమ్ని అనుసంధానం చేస్తారు. కవచ్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 సర్టిఫైడ్ టెక్నాలజీస్. ఈ
సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 సర్టిఫైడ్ టెక్నాలజీ విత్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 1 ఎర్రర్ ఇన్ 10,000 ఇయర్స్. SIL4 టెక్నాలజీ, దీనికి సర్టిఫైడ్ టెక్నాలజీ ఉందండి. అలాగే 10,000 ఏళ్లలో ఏదో ఒక్కసారి మాత్రమే ఎర్రర్ జరిగే ఛాన్స్ ఉన్న టైప్ ఆఫ్ టెక్నాలజీని మన ఇంజనీర్స్ తయారు చేశారండి. అండ్ దీనివల్ల మనం రైల్వేస్కి సంబంధించి కోచెస్, మెట్రో కోచెస్ సౌత్ కొరియా నుంచి కొన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకుంటామండి. డిఫరెంట్ టెక్నాలజీస్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ దిస్ ఈజ్ ద టెక్నాలజీ, ఇండిజీనియస్ టెక్నాలజీ నౌ విచ్ వీ క్యాన్ ఎక్స్పోర్ట్ సో దట్ వీ కెన్ ఎర్న్ డాలర్స్. ఇండియన్ గవర్నమెంట్కి చాలా ఉపయోగపడుతుందండి ఈ టెక్నాలజీ రెండు విధాలుగా. ఒకటి, రైల్వేస్, మన ఇండియన్ రైల్వేస్లో ఏ యాక్సిడెంట్లు జరగకుండా ఉండి ఎవరు చనిపోకుండా కాపాడుతుంది. మరియు రెండోది, ఈ టెక్నాలజీని మనం వేరియస్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ ఎర్న్ చేయడానికి కూడా పనికొస్తుందండి మన ఇండియన్ గవర్నమెంట్కి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, SDG ఇండెక్స్ 2021. నిన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2021 రిపోర్ట్ రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 120th పొజిషన్ ఇన్ SDG ర్యాంకింగ్స్ 2021. 2020లో ఇండియా ర్యాంక్ 117 అండి. ఈసారి 3 ప్లేస్లో పడిపోయి 120వ స్థానంలో నిలిచింది. ఇండియా స్కోర్ ఈస్ 60.07 అవుట్ ఆఫ్ 100. 100లో మనం 60.07 స్కోర్ చేశామండి. అండ్ ఇది ఇందాక చెప్పినట్టుగా SDG ఇండియా ర్యాంక్ 2020లో 117 అండి. దిస్ ఇండెక్స్, SDG ఇండెక్స్ మెజర్స్ ద కంట్రీస్ టోటల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ అచీవింగ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా 17, SDG 1, SDG 2, SDG 3 అని చెప్పి మనం చాలాసార్లు చదువుతూనే ఉంటాం. ఈ ఇండెక్స్ ఏంటంటే ఆ 17 సస్టైనబుల్ గోల్స్లో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యామనేది మెజర్ చేసి ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనం టాప్ 5 కంట్రీస్ ఏవో తెలుసుకుందాం. దిస్ ఇండెక్స్ వాజ్ బీన్ టాప్డ్ బై ఫిన్లాండ్ అండి. బేసిక్గా స్కాండినేవియన్ నేషన్స్లో SDGs ఎప్పుడు వాళ్ళే టాప్లో ఉంటారండి. దానికి ఇదే నిదర్శనం. టాప్ 5 కంట్రీస్లో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ఫస్ట్ 3 కంట్రీస్ ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్ అండి. అండ్ 4th ఈజ్ జర్మనీ, 5th ఈజ్ బెల్జియం. అండ్ ఇండియా స్టాండ్స్ ఇన్ 120th ప్లేస్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 117 అండ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ 120. మనం ప్లేసెస్ దిగజారామండి 3 ప్లేసెస్. అండ్ దిస్ ఇండెక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా అడిగారండి, గ్రూప్ 2లోనో పోలీస్ కానిస్టేబుల్లోనో ఎక్కడో ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, ఇండియా ర్యాంక్ ఎంత 120. ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్, ఒకవేళ ట్రిక్కీగా అడగాలనుకుంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత అని అడుగుతాడు, 117. విచ్ కంట్రీ టాప్డ్ అని చెప్పి అడుగుతాడు, దట్ ఈస్ ఫిన్లాండ్. అండ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ అమంగ్ టాప్ 5 ఇన్ SDG ఇండెక్స్ అని కూడా అడగచ్చండి. సో బికాస్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 5 కంట్రీస్. అవి ఏంటేంటి? ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ అండ్ బెల్జియం. ఈ 5 కంట్రీలు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ లెజెండరీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వాన్. ఈయన స్పిన్ మాయాజాలం చూడని 20th సెంచరీ విద్యార్థి ఉండడండి. అలాంటి షేన్ వాన్ నిన్న గుండెపోటుతో థాయిలాండ్లో మరణించారు. తన విల్లాలో ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు వచ్చి తను చనిపోవడం జరిగిందండి. షేన్ వాన్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ క్రికెటర్ టు play the sport and picked up 708 wickets in 145 tests. ఇతను 708 వికెట్స్ తీశాడండి 145 టెస్ట్లో. ఈయన చనిపోవడం చాలా బాధాకరం. అండ్ హీ వాజ్ ఆల్సో ఏ వరల్డ్ కప్ విన్నర్ విత్ ఆస్ట్రేలియా ఇన్ 1999. 1999లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈయన అందులో మెంబర్గా ఉన్నారండి. అండ్ హీ వాజ్ ఇండక్టెడ్ టు ICC హాల్ ఆఫ్ ఫేమ్. ICC హాల్ ఆఫ్ ఫేమ్ అనేది చాలా తక్కువ మందిని మాత్రమే అందులో చేర్చుకుంటారండి. అందులో దిగ్గజ క్రీడాకారులకు మాత్రమే అందులో చోటు లభిస్తుంది. అలాంటి ICC హాల్ ఆఫ్ ఫేమ్లో షేన్ వాన్ గారిని 2013లో ఇండెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఈయన మన రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ గాను, మెంటర్ గాను, కోచ్ గాను వ్యవహరించారండి. IPL 1లో రాజస్థాన్ రాయల్స్ విన్ కావడానికి ఈయన కెప్టెన్గా చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. నెక్స్ట్ we will be dealing with MCQs. Zaporizhia nuclear plant is located in. ఇది ఈ మధ్య నిన్నటి నుంచే న్యూస్లో ఉందండి. ఎందుకంటే రష్యన్స్ యుక్రెయిన్ని ఆక్రమించడంలో భాగంగా ఈ ప్లాంట్ మీద బాంబులు వేశారని, దాని తర్వాత దీన్ని ఆక్రమించి వాళ్ళ
వాళ్ళ అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారని చెప్పి న్యూస్లో ఉందండి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ యూరప్లో కల్లా అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అండి ఇది. అండ్ ఇది ఇప్పుడు ఏ కంట్రీలో ఉంది అనేది క్వశ్చన్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారండి, రైట్. అండ్ యుక్రెయిన్ ఈజ్ ద ఆప్షన్. యుక్రెయిన్లో ఉందండి, ఇండియాలో లేదు. మన ఇండియాలో ఉంటే మనకు తెలిసిపోతుంది. ఈ పేరు చూసారా, ఈ పేరు కూడా యుక్రెయిన్కి సంబంధించిన పేరే. ఇప్పుడే చెప్పాను, యుక్రెయిన్లో రష్యా వాళ్ళు దీన్ని ఆక్రమించారని, దీని మీద బాంబులు వేశారని. ఒకవేళ ఇది పేలితే యూరప్ మొత్తం దహించిపోతుందని చెప్పి రేడియేషన్ వ్యాపించి అందరూ చనిపోతారని చాలా దేశాల ప్రధానమంత్రులు భయపడుతున్నారు. బట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. రష్యన్స్ అదుపాజ్ఞల్లో ఇది ఇప్పుడు ఉంది. అండ్ దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ యుక్రెయిన్, జపరోజియా. ఇది అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సిటీ అండి. ఆ సిటీలో ఇది ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కవచ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కవచ్ అంటే ఏంటని, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. కవచ్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ మీన్స్, అసలు కవచ్ అంటే ఏంటి? ఏ మిజైల్ టెస్టెడ్ బై DRDO, బి ఏ సబ్మరైన్ ఆఫ్ ఇండియన్ నేవీ, సి యాంటీ కొలిజన్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, డి నన్ ఆఫ్ ది అబోవ్. దీంట్లో ఆన్సర్ ఏంటో ఒక 2 seconds ఆలోచించండి. మిజైల్ ఇది ఒక మిజైలా అండి? DRDO వాళ్ళు ఈ మధ్య టెస్ట్ చేసిన మిజైలా? అగ్ని, ఆకాశ్ ఇలా చాలా మిజైల్స్ ఉన్నాయి DRDO వాళ్ళు టెస్ట్ చేసేవి. దానికి సంబంధించిన మిజైలా? కాదు కదా. సబ్మెరైన్ ఆఫ్ ఇండియన్ నేవీయా? ఇది అరిహంట్ కాదు, ఏది కాదు కదా. యాంటీ కొలిజన్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఇది ఇందాకే చెప్పుకున్నాం. యాంటీ కొలిజన్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. రెండు ట్రైన్స్ ఒకవేళ ఒకే పట్టాల మీదకి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇది బ్రేక్స్ వేసి ఆపేస్తుందండి. స్పీడ్ని తక్కువ చేసి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ వాడి ఆపేస్తుందండి. దట్ ఈస్ కవచ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండి. ఇది అడిగే ప్రాబబిలిటీ 100% ఉంది. ఈ ఇయర్ RRB NTPCలో కానివ్వండి, లేకపోతే తెలంగాణలో జరగబోయే ఎగ్జామ్స్లో కానివ్వండి, AP ఎండోమెంట్లోని GKలో కానివ్వండి, ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ camel protection and development policy in its budget 2022 and 23. క్వశ్చన్ సరిగ్గా చూడండి. camel protection and development policy. ఆప్షన్స్ ఆర్ తెలంగాణ, AP, రాజస్థాన్, MP. మళ్ళీ చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా, క్యామెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ. అసలు క్యామెల్ గురించి ఇండియాలో ఆలోచిస్తే ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంటాయండి? నార్థన్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. అది కూడా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో క్యామెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ రాజస్థాన్ స్టేట్ యానిమల్ ఈస్ క్యామెల్ అండి. రాజస్థాన్ గవర్నమెంటే ఈ పాలసీ తీసుకొచ్చిందండి. రాజస్థాన్ స్టేట్ యానిమల్ అది. రాజస్థాన్లో రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో స్టేట్ యానిమల్గా ఉన్నా కూడా క్యామెల్ జనాభా దేశంలో పడిపోతుందండి. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాని పాపులేషన్ని పెంచడానికి క్యామెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ అనే ప్రోగ్రామ్ని రాజస్థాన్ గవర్నమెంట్ హెడెడ్ బై అశోక్ గెహ్లట్ గారు నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద SDG ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంకింగ్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఆప్షన్స్ ఆర్ ఇండియా, USA, చైనా, ఫిన్లాండ్. ఇందాక చెప్పాను ఇండియా ర్యాంక్ ఈ ఇయర్ 120 అని, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ ఇట్స్ 117. ఇప్పుడు మనం 3 ప్లేసులు దిగజారామని ఇందాకే చెప్పానండి. USA జనరల్గా మనము USA అనగానే యూఎస్లో టాప్లో ఉంటుంది అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్. USA కాదండి, చైనా కాదు, ఇట్స్ ఫిన్లాండ్. స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే వీళ్ళందరూ SDG ఇండెక్స్లో ఎప్పుడు ముందుంటారండి. ఈ ఇయర్ ఫిన్లాండ్ వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. దీస్ ఆర్ today's current affairs. For more details and daily current affairs like this, please visit T1 Academy.